హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీనగర్ కాలనీ నుంచి 1 కేజీ విఐపి 1 కేజీ వివిఐపి చికెన్ ఆర్డర్ వచ్చింది. అది ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. రైట్, ఇదండి 2 కోళ్ళు. ఈ 2 కోళ్ళల్లో అంటే దాదాపు 3 కేజీలన్నర వచ్చినాయి. మంచి సైజు కోళ్ళు వచ్చాయి ఈరోజు. అంటే ఈ విఐపికి వివిఐపికి ఇలాంటి కోళ్ళే తీయాలి. ఇప్పుడు నేను వివిఐపి తీస్తున్నాను. వివిఐపి అంటే బోన్లెస్. నేను అందరిలాగా మొత్తం తీయను. వివిఐపిలో బోన్లెస్ అంటే రెక్కల దగ్గర ఉన్న ఇట్లాంటివి మంచి చాప్స్ ముక్కల మాదిరి. వీళ్ళు వారానికి 3 సార్లు తింటారు. వీళ్ళు అలా ఇస్తున్నాను కాబట్టి మంచిగా ఉందని మాటికి ఇంట్లో ట్రై చేస్తున్నారు. ఇలా మొత్తం తీసి చాలామంది ఇది కూడా తీసేస్తారు. నేను తీయను. ఇలానే చూడండి ఎలా ఉంటుంది నీట్గా. అది ఇలా మొత్తం ఏం లేదు, చిన్న అంటే ఒక డిజైన్ లేనివి ఏవి నేను తీయను. ఒక డిజైన్ ఉన్న పీస్లు అంటే ఇలా ఉంటే కనీసం చిన్న ముక్క అయినా సరే ఇలా డిజైన్ ఉండాలి. అంటే 2 ముక్కలు చేసిన ఒక షేప్ ఉండాలి. సైజ్ తక్కువ. వివిఐ ఇస్తున్నాను ఫస్ట్. ఇది 100% క్వాలిటీ చికెన్. ఈ చికెన్ నేను కొడుతుంటేనే నాకే ఇలా తినేసేయాలనిపిస్తుంటుంది. అంత 100% న్యాయం చేస్తా ఈ పనికి, ఈ ఆర్డర్కి, కస్టమర్కి. అలా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు రిటర్న్ కస్టమర్స్ ఉంటారు, కానీ ఒకసారి తిని వదిలేసేవాళ్ళం. ఎందుకంటే మనం అలా ఇస్తాం, 100% న్యాయం చేస్తాం కాబట్టి అలా మన దగ్గరికి వస్తాం. బెల్లంకొండ సురేష్ గారు రండి. వెంకటేష్ సారీ రండి. వెంకటేష్ గారు ఇలా వస్తే మీ బెల్లంది పరిచయం చేస్తా. వద్దనుకుంటే నీ ఇష్టం. రండి, ఏం లేదు, నిలబడండి అంతే చాలు. 10 నిమిషాలు అయితే వీడియో అయిపోతుంది. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏంటి జానకి, మీ ఊరేతన్ని చూసినట్టుందా ఏంటి? పరిగెత్తుకుంటూ వస్తున్నావు. వాట్ హ్యాపెన్? ఇదే పిలుస్తుంది. వారు నాయన, నీ బిజినెస్ తెలిసిపోయింది ముసలానికి. ఇదండి ఫ్రెండ్స్, ఇదండి ఎలా ఉంది వివిఐపి చికెన్. బోన్లెస్ ఉంటాయి దీన్ని. చూడండి ఎంత డిజైన్ ఉన్నాయి, అన్నీ ఒకే సైజు ఉంటాయి పీస్. సూపర్ కదా. మా జానకి మంచి బెల్లం ఇచ్చేసేయి. ఇప్పుడు విఐపి చికెన్ ఇస్తున్నాను.
వాళ్ళు మనకి ఇది ఏం చేసుకుంటారో తెలియదు కానీ, ఎందుకంటే నేను ప్రతిదానికి కూడా కారణాలు అడగట్లా, సైజు అడుగుతాను. వాళ్ళు ఆ సైజుని బట్టి నేను, అంటే కొంతమంది 1.5 ఇంచు 1 ఇంచు, బోన్లెస్ అయితే 1 ఇంచు 1.5 ఇంచు మధ్యలో చెప్తారు. ఇదైతే 2 ఇంచెస్ ఉంటాయి సైజు మొక్కలు. అంతే మనం అడిగేది. మరి లోతుకి వెళ్ళి కస్టమర్ని అడగడం అంతే ఉండదు, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ కాలంలో మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది. పెట్టేసేవాళ్ళ ఇచ్చిన పైసలు తేనీలు పోయిందా? ఇచ్చిందా? వెంకటరావు చూసినావా, నేను పిలవంగానే ఒక గిరాకీ పుట్టేసినావు అలా. ఇది నీ హెడ్ ఆఫీస్ అయ్యా, ఇది హెడ్ ఆఫీస్, అలానే ఉండాలి. నువ్వు రాగానే ఎవరు వస్తున్నారంటే బెల్లంకొండ. ఏడా ఏంది బల పెట్టుకుంటావా ఏంది? నల్లంత కాడ బయట పెట్టుకొని కూర్చుంటావా? నువ్వు ఊరికి సిటీకి ఊరికే రాలేదురా నాయన, కూర్చోపోయించడానికి వచ్చావురా నాయన. చాలా మంది ఏం చేస్తారంటే ఇంతవరగా తిని సిటీకి వచ్చినోళ్ళు బిర్రుగా తిని ఏ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతారు. నువ్వు అట్ట కాదు, వెరీ గుడ్. అదే నీ పంచాయతీ. సమాధానం చెప్పాలి, వాళ్ళకి తెలకుండా మనం అమ్ముకుంటా. అది కాడికి ఒక 10 ప్యాకెట్ ఇచ్చారు, ఎవరికి పూర్తి గారికి డబ్బులు ఇవ్వలేదు, మనం ఇచ్చుకోలేదు. వెళ్తానా 5 లక్షలు పెడతాడు. ఏడా బెల్లంకొండ? ఏడా వాళ్ళకి ఇచ్చావా? అమ్మని అలా నేను దుకాణం ఇచ్చాడు కదా, మన వారం లేదు నటి పీకేస్తానంట. పానక బాటిల్ పొడి ప్యాకెట్ ఇమ్మని. నేను ఏం చేశాను, నిన్న వీళ్ళదు కదా అది చెప్తే ఇలా క్యాకేసి మన వారం రాలేదు, తినేస్తున్నారు మొత్తం అలవాటు చేశానంట సేవలో వాళ్ళు అన్నారని. సరే కదా ప్యాకెట్లు ఉన్నాయి పని లేదని చెప్పి అది ప్యాకెట్లు ఇచ్చాను. అవి అమ్ముకోండి. నిన్న వెళ్ళినప్పటికీ 3 ప్యాకెట్లు అన్నీ యాడ్ అయిపోతాయి. ఓకే ఓకే. నాకు అయిపోతుంది. నాకేంటి ఎన్నో ఉన్నాయి. అంటే నువ్వు 100 రూపాయలకి ఇస్తే 30 రూపాయలు అమ్ముకుంటాడు. 10 రూపాయలు 10 రూపాయలకు ఏడైతే ఎవడిస్తావే నీ ఆవిడే? 30 రూపాయలు వస్తుందండి. 10 రూపాయలకి 5 రూపాయలకి ఏమవుతాయి? 30 రూపాయలు అంటే 3 సంపాదించు. 30 రూపాయలు సర్లే, ఎంత వస్తే అంత. నేను మందు ఖర్చులకి నాకు 20 రూపాయలు ప్యాకెట్ 10 ఉన్నాయి. ఇది ఎంత నీళ్ళకి నేను అంటాను తగ్గింత అదే రేట్ అందరికీ ఇవ్వలేదు. ఓకే. ఏమంది గమనించి మా అమ్మ పిప్పాడు నాకు ఉన్నా లేకపోతే నీ దగ్గర నేను ఎక్కువ తీసుకోకూడదు. మంచిది బెల్లంకొండ, నమ్మకానికి అమ్మలాంటి ఓడివి నువ్వు. గొప్పది ఎవరి కూడా అలాగే వస్తాను. ఎలా అర్థం చెప్పినాను, ఇందులో ఎన్ని కాడ తప్పాలి, ఇన్ని కాడ తినాలి. అందరూ రకం నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నేను చెప్తాను కదా, ఇలానే సిటీని ఆవిడ వెళ్ళడానికి కూడా చేయదు. తొంభైకి మనం తగ్గించి 100 తగ్గితే మనం 100 బయట 100 120 కూడా అమ్మేస్తాం. అవకాశాన్ని బట్టి కూర్చొని పట్టుకుంటాం. అది ఏదో చేస్తాను తెలుసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదండి ఫ్రెండ్స్, విఐపి చూడండి, ఇది ఎంత నీట్గా ఉందో. ఇంత ఫిల్టర్ చేసి పడేస్తాను, ఇదండి చాలా చక్కగా ఉంటుంది. సూపర్. అది ఓకే, బాయ్ బాయ్. చూసారుగా, ఓకే బాయ్. ఇది విఐ. ఫోన్ వచ్చింది, కట్ అయిపోద్ది.